హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ చేత్తో చికెన్ పరోటా తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా 1 కిలో చపాతీ పిండి తీసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఆ తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చపాతీ పిండిని ఇలా ముద్దగా చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానబెట్టాలన్నమాట కవర్లో పెట్టుకుని. ఈ విధంగా ఇంకా చికెన్ మసాలా ప్రిపేర్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పరోటాలకు వాడే పదార్థాలు చూడండి. హోల్ గరం మసాలా, ఇంకా వీటి పేర్స్ నాకు తెలియవు. ఈ మసాలాల పేర్లు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చికెన్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, సాల్ట్, తరిగిన ఆనియన్స్, తరిగిన మిర్చి, కొత్తిమీర, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి, 1 కిలో చికెన్. చూడండి ఫ్రెండ్స్, ఈ మసాలాలు. చూడండి ఫ్రెండ్స్, 1 కిలో చికెన్ని ఇలా మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయి పైన కొద్దిగా వేడి అయినాక ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా వేడి అయినాక తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత తరిగిన టమాటోస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా బాగా ఫ్రై అయినాక మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలాలన్నీ కలుపుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మిక్సీలో వేసుకున్న మెత్తటి చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఇలా మెత్తగా చేసుకుని వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవాలి. మసాలాలు వేసుకుని చూడండి, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ చపాతీ ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాం.
చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ పరోటా తయారీ విధానం. ఈ విధంగా ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.